నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్ సంచలన వ్యాఖ్యలు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని తాను కోరుకుంటున్నానని వెల్లడి. తుని పట్టణంలో రైల్వే అండర్ పాస్ ప్రారంభోత్సవం. 5 కోట్ల వ్యయంతో నిర్మించిన అండర్ పాస్ ను ప్రారంభించిన కాకినాడ ఎంపీ వంగా గీత. విశాఖ కంచెరపాలెం మెట్టు వద్ద సిపిఐ నేతల నిరసన. ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్. జగనన్న సురక్ష సమన్వయ కమిటీ సభ్యులతో విశాఖ ఎమ్మెల్యే సమావేశం. ప్రజలకు అవసరమైన ధృవీకరణ పత్రాలు అందజేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచన. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని తాను కోరుకుంటున్నానంటూ ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఆయన అభిమానులు మాత్రమే కాకుండా తాను కూడా కోరుకుంటున్నానని చెప్పారు. రాష్ట్రంలో ఎవరైనా యాత్రలు చేసుకోవచ్చని అన్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి 88 స్థానాల్లో గెలిస్తే ముఖ్యమంత్రి కావచ్చని, పొత్తుతో 100 స్థానాల్లోనైనా పోటీ చేసి 50 స్థానాల్లోనైనా గెలవాలని అన్నారు. सर फोटो ఈరోజు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని పట్టణంలో కాకినాడ ఎంపీ వంగా గీత, రాష్ట్ర రోడ్లు రహదారులు మంత్రి దాడిశెట్టి రాజా చేతుల మీదుగా 5 కోట్ల వ్యయంతో నిర్మించిన రైల్వే అండర్ పాస్కు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో తుని పట్టణ యువత అధ్యక్షుడు ఏలూరి బాలు, రైల్వే వినియోగదారుల కమిటీ మెంబర్ బోడపాటి శ్రీను, మండల అధ్యక్షుడు పోతల రమణ, తుని పట్టణ అధ్యక్షుడు రేలంగి రమణగౌడ్, పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యలో పెంచిన విద్యుత్ ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ కంచెరపాలెం మెట్టు వద్ద సిపిఎం నేతలు నిరసనకు దిగారు. అనంతరం కంచెరపాలెం సబ్స్టేషన్ ముట్టడికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు సిపిఐ నాయకులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు కంచెరపాలెం పోలీస్ స్టేషన్కు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకించాలని పిలుపునిచ్చిన నాయకులు రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచి మధ్యతరగతి పేదపై భారాన్ని మోపుతోందని అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు హద్దే లేదా? విద్యుత్ ఛార్జీలకు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాలు వేయడం అన్యాయం. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాలు వేయడం అన్యాయం. భారీగా పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలి. భారీగా పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే
నా పేరు పాత్రపల్లి చంద్రశేఖర్. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఉత్తర నియోజకవర్గ సమితి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచుతూ ఉంది. సర్ఛార్జీల పేరుతో ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో ట్రూ అప్ ఛార్జీల పేరుతో రకరకాల ఛార్జీల పేరుతో ఈరోజు ప్రజల నెత్తి మీద కరెంటు ఛార్జీల భారాన్ని వేసేటువంటి ప్రయత్నానికి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూనుకుంటా ఉన్నాడు. 2019 ఎన్నికలకు ముందు పెంచిన కరెంటు ఛార్జీలు రద్దు చేసేందుకు పోరాడతాం. భారత కమ్యూనిస్టు పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ విట్టివేయాలి. అప్రమిత కరెంటు కోతలు ఇచ్చే విద్యుత్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలి. విద్యుత్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష సమన్వయ కమిటీ సభ్యులతో విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమం జగనన్న సురక్షను ప్రారంభించారని, ప్రజలకు అవసరమైన ధృవీకరణ పత్రాలు అందజేయడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. తరచూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా స్పాట్లోనే సర్టిఫికేట్స్ ఇచ్చే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నెల రోజుల పాటు నిర్వహించబోతున్నామని తెలిపారు. సచివాలయ స్థాయిలోనే సమస్యలను పరిష్కరించేలా చొరవ చూపించాలని అన్నారు. వాలంటీర్లు, గృహ సారథులు ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న సురక్ష గురించి అవగాహన కల్పించాలని అన్నారు. లక్ష 70,000 మంది సచివాలయం సిబ్బందితో పాటు 2,70,000 మంది వాలంటీర్ వ్యవస్థతో ప్రతి గృహాన్ని కూడా టచ్ చేస్తూ ఈ రోజు వరకు కూడా అనేక సంక్షేమ పథకాలని 2,30,000 కోట్ల రూపాయలని బటన్ నొక్కి నేరుగా ఖాతాల్లోకి అన్ఎన్కంబర్డ్ అమౌంట్స్ ఇంటూ దేర్ అకౌంట్స్. అంటే బ్యాంక్ ఖాతాలోని వాళ్ళకి లోన్లు ఉన్నా కానీ, ఈఎంఐ బకాయిలు ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ప్రతి రూపాయిని కూడా బ్యాంకర్ ముట్టుకోవడానికి వీలు లేని మాదిరిగా ఈ అకౌంట్స్లో వేయడం జరిగిందన్నమాట. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి మరొక అడుగుని ముందుకు వేశారు. దాంట్లోనే భాగంగా జగనన్నకి చెప్దాం. ఎందుకంటే గడప గడపకు మేము వెళ్తున్న కార్యక్రమాల్లోని మాకు వచ్చిన ఎదురైన సమస్యల్ని నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి వినిపించడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారేమో వారు జగనన్నకి చెప్దామని ఒక మంచి వినూత్నమైన కార్యక్రమం ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నంబర్ని పెట్టి ఏ సమస్య ఉన్నా కానీ అటు రేషన్ కార్డ్ స్ప్లిట్ అవ్వట్లేదు, లేదనుకుంటే ఎంఆర్ఓ సర్టిఫికేట్, ఫ్యామిలీ. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 9 మంది అంతర్రాష్ట్ర స్మగ్లింగ్ ముఠాను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇచ్చాపురం సర్కిల్ పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాధిక మీడియాతో మాట్లాడుతూ తమిళనాడుకు చెందిన 6 వ్యక్తులు, 2 మహిళలు, ఓ మైనర్ బాలికతో కలిసి పురుషోత్తపురం చెక్పోస్ట్ వద్ద షాపుల్లో అమ్ముతుండగా వారిని అరెస్ట్ చేసి 46 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. మేడం ఒక నిమిషం.
ఇచ్చాపురం పోలీసులు రెగ్యులర్ గా వెహికల్ చెకింగ్ చేస్తూ అదే మాదిరిగా గాంజా సప్లయర్స్, గాంజా ట్రాన్స్పోర్టర్స్, గాంజా కన్జ్యూమర్స్ వీళ్ళందరి మీద పెట్టిన నిఘా మేరకు ఇవాళ మార్నింగ్ వాళ్ళకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, రెగ్యులర్ వెహికల్ చెకింగ్ లో భాగంగా పాత టోల్ ప్లాజా దగ్గర 8 మెంబర్స్ అక్యూజ్ ని పట్టుకోవడం జరిగిందండి. వీళ్ళలో ఒక మైనర్ కూడా ఉన్నారు, 9 మంది టోటల్ యాక్చువల్ గా. సో ఇందులో ఇచ్చాపురంకి చెందినటువంటి 2 మహిళలు, ఇంకొక రౌడీ షీటర్, వీళ్ళు ముగ్గురు కలిసి తమిళనాడుకు చెందినటువంటి ఈ గాంజా కొనుక్కోవడానికి వచ్చిన 6 మందికి గాంజా ఇస్తుండగా 46.5 కిలోస్ ఆఫ్ గాంజా వాళ్ళ పొజిషన్ లో తీసుకోవడం జరిగింది. వాటిని సీజ్ చేయడం జరిగింది. అదే మాదిరిగా వాళ్ళ దగ్గర నుంచి ఒక 9 మొబైల్ ఫోన్స్, స్కూటీని కూడా తీసుకోవడం జరిగింది. ఈ టోటల్ 46.5 కిలోస్ గాంజా కోసం తమిళనాడుకు చెంది ఇంకా మనం అరెస్ట్ చేయాల్సిన 2 ఉన్నారు. లీనస్ అని, శరవణన్ అనేసి తంజావూరుకు చెందిన వాళ్ళు వీళ్ళిద్దరు అక్కడి నుంచి పంపిస్తే వాళ్ళ తరపున ఇక్కడ కొనుక్కోవడానికి వచ్చినటువంటి వ్యక్తులు మనం అరెస్ట్ చేయడం జరిగింది. లోకల్ గా వీళ్లకు సోర్స్ అండ్ సప్లై చేసినటువంటి A1, A2, A3 2 మహిళలు, మోహన్ రావు అనేటువంటి రౌడీ షీటర్ 3, వీళ్లతో పాటుగా ఇంకొక 6 మంది ఉన్నారు. అందులో 5 మంది మేజర్స్, వాళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపిస్తున్నాం, మొత్తం 8 మందిని. ఆ అమ్మాయి ఎవరైతే ఉందో మైనర్ ఉంది, సో ఆ అమ్మాయిని మనము జువెనైల్ కోర్టుకి పంపించడం జరుగుతుంది. ఇంకా 2 కూడా టీమ్స్ ని పంపించి అరెస్ట్ చేస్తాం తమిళనాడుకి. రీసెంట్ గా మీరు చూసింటారు, 2 days బ్యాక్ కూడా ఇచ్చాపురంలో సెల్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. 101 కిలోస్ ఆఫ్ గాంజా, అదే మాదిరిగా 1 కిలో ఆఫ్ ఓపియం నల్లమల్లి కూడా ఇక్కడ లోకల్ గా చిన్న కొట్లు పెట్టుకునేసి వచ్చిపోయే లారీ డ్రైవర్స్ కి వీళ్ళకి అమ్ముతున్నటువంటి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. గాంజాని కంట్రోల్ చేయడం కోసం రెగ్యులర్ గా మనం వెహికల్ చెకింగ్ చేయడమే కాకుండా పెట్రోలింగ్, వీళ్ళ మీద ఇన్ఫర్మేషన్ కూడా ఇంటెన్సిఫై చేయడం జరిగింది. మనకు ముఖ్యంగా ఒరిస్సా బార్డర్ లో ఉండడం వల్ల ఈ ఒరిస్సా ఆంధ్ర బార్డర్ లో ఉన్నటువంటి పురుషోత్తంపురం చెక్ పోస్ట్, అదే మాదిరి పర్లాకండి చెక్ పోస్ట్, ఇక్కడ మేము ఏపీఎస్పీ ప్లేటూన్ హెల్ప్ కూడా తీసుకుని సెల్ఫ్ అండ్ లోకల్ పోలీస్ కంటిన్యూస్ గా వెహికల్ చెకింగ్స్ చేస్తున్నాం. ఇదే కాకుండా నైట్ వీక్స్ లో కూడా ర్యాండమ్ గా మేము ప్రైవేట్ అండ్ ఆర్టీసీ బసెస్ ని చెక్ చేస్తున్నాం. దీంతో పాటు ఎవరైనా ట్రాన్స్పోర్టర్స్ ద్వారా పార్సల్స్ లో కూడా గంజాని పంపించే అవకాశం ఉంది కాబట్టి ప్రైవేట్ వెహికల్ ట్రాన్స్పోర్టర్స్. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగా మండలం హత్తిని గ్రామంలో గీతా కార్మికుడు రాజుగౌడ్ తాటి చెట్టుపై నుండి కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. చిల్లకూరు పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా మరొక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ఈ నెల 28వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన్యం జిల్లా పర్యటన సందర్భంగా కురుపాంలో సభా ప్రాంగణాన్ని, హెలీప్యాడ్ను ఉప ముఖ్యమంత్రి రాజన్నదుర పరిశీలించారు. మీటింగ్కు వచ్చే ప్రజలందరికీ ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రాంగణంలో ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీలతో సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు తను సృష్టించిన మన్యం జిల్లాకు రావడం సంతోషంగా ఉందని అన్నారు. సీఎం కురుపాం రావడంతో గిరిజనులు సంతోషంగా ఉన్నారని, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులను పలకరించేందుకు అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా కురుపాం నియోజకవర్గానికి వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశీల రఘురాం, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, కురుపాం పార్వతీపురం ఎమ్మెల్యేలు పుష్ప శ్రీవాణి, జోగారావు పాల్గొన్నారు.
ప్రతి తల్లికి కూడా 15,000 రూపాయల అమ్మఒడి ద్వారాగా ఆర్థిక సహాయం చేస్తానని చెప్పండి. ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద తల్లి కూడా వాళ్ళ పిల్లల్ని చదివించడానికి వాళ్ళ ఆర్థిక పరిస్థితి వాళ్ళకి అడ్డు కాకూడదు అనే ఒకే ఒక సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పటికే 3 విడతలుగా ప్రతి పేద తల్లికి కూడా చదువుకుంటున్నటువంటి పిల్లల ఎవరైతే స్కూల్స్లో చదువుకుంటున్నటువంటి పిల్లలు ఉన్నారో ఇంటర్మీడియట్ వరకు వాళ్ళందరి తల్లులకి కూడా అమ్మఒడి కార్యక్రమం ద్వారా ఇప్పటికే 3 విడతల పంపిణీ అనేది రాష్ట్రంలో జరిగింది. సుమారుగా ఈ రాష్ట్రంలో 44 లక్షల మంది పేద తల్లులకి ఈ అమ్మఒడి కార్యక్రమం అనేది ఎంతో ఊతనిస్తూ వాళ్ళ పిల్లల్ని చదివించుకునేటువంటి ఆర్థిక స్తోమతను జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా అమ్మఒడి అనేది చాలా గొప్ప కార్యక్రమం. మా పిల్లల్ని చదివించుకునేటువంటి స్తోమతని ఆర్థిక స్తోమతని జగనన్న కల్పించారు. భూముల ధరలు విపరీతంగా పెరిగాయని సాక్షాత్తు సీఎం కేసీఆర్ చెప్పారని, కాంగ్రెస్ హయాంలో నిర్మించిన రింగ్ రోడ్డు వల్లే భూముల ధరలకు రెక్కలొచ్చాయని కాంగ్రెస్ పటంచెరు నియోజకవర్గం ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో నిర్మించిన కొల్లూరు డబుల్ బెడ్రూమ్లలో స్థానికులకు 50% వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డబుల్ రూమ్ల ఎదుట కాంగ్రెస్ నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పటంచెరు కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ స్థానికుల భూముల్లో కట్టిన డబుల్ బెడ్రూమ్లలో ఎంత శాతం ఇస్తారో తెలియని పరిస్థితి ఉందన్నారు. 50% స్థానికులకి ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఇక్కడి ప్రాంత ప్రజల తరపున గలం విప్పి న్యాయం చేయాలన్నారు. కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధిని కాటా శ్రీనివాస్ గౌడ్ వివరించారు. స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్లకు ఆహ్వానం తెలిపి హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని డిమాండ్ చేశారు. అందరికీ ఇక్కడ వచ్చిన మన ప్రెస్ మిత్రులకు, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా మరియు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కొల్లూరులోని 15,660 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఏదైతే ప్రభుత్వం నిర్మించిందో వాటికి సంబంధించిన విషయాల మీద మన కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు ఇన్ఛార్జ్ గారు శ్రీ కాటా కౌన్సిలర్ మయూరి రాజుగౌడ్ గారు మాట్లాడతారు. ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, సోషల్ మీడియాకి, కాంగ్రెస్ అధ్యక్షులు కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి, ఇక్కడికి వచ్చిన కౌన్సిలర్స్, నా తోటి కౌన్సిలర్స్కి అందరికీ నా ధన్యవాదాలు. 22వ తారీఖు జరిగిన డబుల్ బెడ్రూమ్ ప్రోగ్రాం రోజు మాకు ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ నుంచి జిహెచ్ఎంసీ కమిషనర్ గారు మాకు ఇన్విటేషన్ మా పేరుతో సహా ఇవ్వడం జరిగింది. మేము ఆ ఇన్విటేషన్కి వెళ్దామని సీఎం కేసీఆర్ గారికి వినతి పత్రం ఇద్దామని చెప్పేసి అందులో 10 ఎకరాల గవర్నమెంట్ ప్లేస్ కొల్లూరులో స్కూల్ సరిగ్గా లేదని చెప్పేసి స్థానిక పొటెన్షియల్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి, మరి ఇక్కడికి వచ్చిన ఎంపీపీ రవీందర్ గారికి, మరి స్థానికంగా ఉన్న కౌన్సిలర్లకు, మరి నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికి, నా సోదరులందరికీ, మరి వారికి
ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు. సదాశివపేట దళితుల భూముల జోలికి వస్తే పోరాటం తీవ్రతం చేస్తామని హెచ్ఎండిఏ లేఅవుట్ పేరుతో దళితుల భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగదన్నారు. వ్యవసాయం చేసుకుంటూ పొజిషన్లో ఉన్న దళిత రైతులకు వెంటనే పట్టా పాస్బుక్లు ఇవ్వాలని, రైతు బంధు, రైతు బీమా అమలు చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సదాశివపేట దళితులు భూములను హెచ్ఎండిఏ లేఅవుట్ పేరుతో దోచుకునేందుకు చూస్తున్న భూముల్లో దళితులతో కలిసి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా అతిమేల మాణిక్ మాట్లాడుతూ సదాశివపేట 200 దళిత కుటుంబాలకు చెందిన భూములను రియల్ ఎస్టేట్ దందా చేయడానికి అధికారులు ప్రయత్నించడం దారుణమని అన్నారు. హెచ్ఎండిఏ లేఅవుట్ పేరుతో రియల్ ఎస్టేట్ దందా వెంటనే ఆపాలని, దళితుల భూముల జోలికి రావద్దని, లేని పక్షంలో దళితుల పక్షాన పోరాటం తీవ్రత చేస్తామని హెచ్చరించారు. హైవేకు ఆనుకొని ఉండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడిందన్నారు. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ప్రవీణ్ అన్నారు. పోరాడి దళితులు భూములను కాపాడుకోవాలన్నారు. దళితులకు అండగా కేవీపీఎస్తో పాటు సిఐటియు సంఘం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సదాశివపేట దళిత రైతులు చిరంజీవి, సుధాకర్, సిద్ధాపురం శంకరయ్య, చుక్కల మానేయ, ప్రేమ్ సాగర్, లక్ష్మయ్య, బెంజమిన్, బేగరి భాస్కర్, కృష్ణయ్య, మైపాల్, మోహన్, లలిత, ముగులమ్మ తదితరులు పాల్గొన్నారు. సదాశివపేట పట్టణంలో సుమారు 200 కుటుంబాలకు సంబంధించినటువంటి దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి గత అనేక సంవత్సరాల కింద ప్రభుత్వం ఇచ్చినటువంటి భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతోని, హెచ్ఎండిఏ లేఅవుట్ పేరుతోని ప్రభుత్వం వాళ్ళ భూములు గుంజుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ భూమి అంతా కూడా నేషనల్ హైవేకు సర్వే నంబర్ 165లోని దాదాపుగా 114 ఎకరాల భూమికి సంబంధించినటువంటిది. ఈ భూముల్ని నమ్ముకొని దళితులు అనేక సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ భూముల మీద రియల్ ఎస్టేట్ వ్యాపారుల యొక్క కనబడ్డది. ప్రభుత్వమే ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం హెచ్ఎండిఏ లేఅవుట్ల పేర్లతోని ఈ భూముల మీదకి ఈరోజు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైతుల్ని భయాభ్రాంతులు సృష్టించి భూములు గుంజుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రెవెన్యూ అధికారులు వచ్చారు. ఈ భూములన్నింటినీ కూడా ఈరోజు మీరు పంటలు పండించుకోవట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. రెవెన్యూ అధికారులు వచ్చి ఇప్పుడు చూడాలి. ఇక్కడ మొత్తం అందరూ కూడా వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి పచ్చడి. రేపు వర్షాలు పడి ఇంకొక నెల తర్వాత ఇక్కడికి వస్తే తెలుస్తుంది రెవెన్యూ అధికారులకు కానీ పచ్చటి పంటలతో ఉండేటటువంటి భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామని చెప్పేసి చెప్పడం చాలా దుర్మార్గమైనటువంటిది. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ దళితుల యొక్క భూములు గత అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యవసాయం చేసుకొని బతుకుతూ ఉంటే ఇంకా ఇప్పటికీ కూడా కొంతమంది రైతులకు పట్టాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరి పేర్లు కూడా పహణిలో ఉన్నాయి, కబ్జా కాస్తులో ఉన్నటువంటి పేర్లు ఉన్నాయి, కానీ వాళ్ళకు మాత్రం పట్టాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ప్రభుత్వానికి దళితుల మీద కనుక చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఎవరికైతే పట్టాలు రాలేదో ఆ పట్టాలు రానటువంటి దళితులకు అందరికీ వెంటనే ఈరోజు పట్టా పాస్ పుస్తకం చేతిలో పెట్టాలి అనేటటువంటిది కేవీపీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఇవాళ పట్టా ఇవ్వడంతో పాటు ఈరోజు రైతు బంధు ఏదైతే ప్రభుత్వం చాలా గొప్పగా చెప్తున్నటువంటి రైతు బంధు పథకం కానీ రైతు బీమా కానీ ఈ భూములకు వర్తింపజేయాలి అని చెప్పేసి కేవీపీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. హెచ్ఎండిఏ లేఅవుట్ పేరుతోని ఈ భూములలోకి రావద్దు అని చెప్పేసేటటువంటిది ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ కోరుతా ఉన్నాం. ఆ రకంగా కనుక ముందుకు వస్తే తప్పకుండా ప్రభుత్వ భూముల జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు, దళితుల భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదు. దళితులందరినీ సమీకరిస్తాం, ఈరోజు పోరాడతాం. సదాశివపేట దళితులకు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని చెప్పేసి కేవీపీఎస్గా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మొత్తం దళితులందరినీ కూడా సమీకరించి పట్టాలు లేనటువంటి దళితులకు పట్టాలు ఇవ్వాలి, రైతుల భూములు రైతులకే ఉండాలి, రైతుల భూములు రైతులకే ఉండాలి. రియల్ ఎస్టేట్ పేరుతో దళితుల భూములు గుంజుకోవద్దు, రియల్ ఎస్టేట్ పేరుతో దళితుల భూములు గుంజుకోవద్దు. వర్ధిల్లాలి దళితుల ఐక్యత, వర్ధిల్లాలి దళితుల ఐక్యత, వర్ధిల్లాలి దళితుల ఐక్యత. పోరాడదాం మన భూముల కోసం మనం, పోరాడదాం మన భూముల కోసం మనం. దళిత రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలి, రైతుల భూముల జోలికి రావద్దు, రైతుల భూముల జోలికి రావద్దు, దళితుల భూముల జోలికి రావద్దు. దళితుల భూముల్లో రియల్ ఎస్టేట్ దందాను ఆపాలి, రైతుల భూముల్లో రియల్ ఎస్టేట్ దందాను ఆపాలి, హెచ్ఎండిఏ లేఅవుట్లను ఆపాలి, దళితుల భూముల్లో హెచ్ఎండిఏ లేఅవుట్లను ఆపాలి, దళితుల భూములు దళితులకే
దక్కాలి. దక్కాలి. సదాశివపేట దళితులకు న్యాయం చేయాలి. సదాశివపేట దళితులకు న్యాయం చేయాలి. సదాశివపేట దళితులకు న్యాయం చేయాలి. వర్ధిల్లాలి దళితుల ఐక్యత. వర్ధిల్లాలి దళితుల ఐక్యత. వర్ధిల్లాలి దళితుల ఐక్యత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్ సంచలన వ్యాఖ్యలు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని తాను కోరుకుంటున్నానని వెల్లడి. తుని పట్టణంలో రైల్వే అండర్ పాస్ ప్రారంభోత్సవం. 5 కోట్ల వ్యయంతో నిర్మించిన అండర్ పాస్ ను ప్రారంభించిన కాకినాడ ఎంపీ వంగా గీత. విశాఖ కంచెరపాలెం మెట్టు వద్ద సిపిఐ నేతల నిరసన. డ్రో అప్ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్. జగనన్న సురక్ష సమన్వయ కమిటీ సభ్యులతో విశాఖ ఎమ్మెల్యే సమావేశం. ప్రజలకు అవసరమైన ధృవీకరణ పత్రాలు అందజేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.